హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు సాజిదా ఛానల్. నేను మీ సాజిదాని. ఇవాళ స్నాక్ రెసిపీ వచ్చి చాలా హెల్దీ అయిన స్నాక్ రెసిపీ అండి. సజ్జపిండితో గుంట పొంగనాలు చేశాను. ఇది ఈవినింగ్ స్నాక్స్ లాగా చేసుకున్న, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లాగా చేసుకున్న చాలా బాగుంటుంది. చాలా బాగుంటుంది. సజ్జల్లో, జొన్నల్లో చాలా ఇమ్యూనిటీ పవర్స్ ఉంటాయి కదండి. ఇప్పుడు మరి ప్రొసీజర్ ఏంటో చూద్దామా. చూడండి, ఒక కప్పు సజ్జపిండి తీసుకున్నానండి. ఇది మొన్న మా మేనత్త ఇచ్చి పంపించారు. అదే 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 విధంగా ఒక 1/4 కప్పు బియ్య పిండి తీసుకున్నానండి. అదే వరిపిండి. ఇది చక్కగా కలుపుకుందాము. ఇప్పుడు ఒక చిన్న క్యారెట్, ఒక చిన్న ఉల్లిపాయ, కొత్తిమీర, కరివేపాకు, పచ్చిమిరపకాయలు చక్కగా తురుముకొని ఇందులో కలుపుకుందామండి. ఇప్పుడు వరకు నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేశారనుకోండి నేను ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ లాగా వస్తుంది. అదేవిధంగా 1 టేబుల్ స్పూను జీలకర్ర వేసుకున్నాను. నేను ఒక అరగంట ముందు పెసరపప్పు నానబెట్టి నానేస్తానండి. అవి కూడా వేసుకుని ఇందులో కలుపుకుందాము. మనం ఇడ్లీ పిండిలాగా గట్టిగా కాకుండా కొంచెం పలుసగా కలుపుకుందాము. 1.5 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకుందామండి. మీకు టేస్ట్కి తగ్గట్టు మీరు వేసుకోండి. ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. కానీ ఈ హెల్దీ స్నాక్ రెసిపీ చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి ట్రై చేసి మీరు మీ ఫీడ్బ్యాక్ నాకు తెలపండి. ఇప్పుడు చక్కగా కలుపుకున్నాను కదా. ఇప్పుడు కొంచెం పుల్లటి పెరుగు వేసుకుందాము. అరకప్పు పుల్లటి పెరుగు వేసుకున్నాను. ఇందులో కొంచెం నీరు వేసుకొని, అదే గిన్నెలో కొంచెం నీరు వేసుకొని అది కూడా కలుపుకుందాము. ఇంకా నేను నీళ్ళు పెరుగులోనే వేసిందే కదండి, కొంచెం వేసుకోవాలనుకుంటే గట్టిగా ఉందనుకోండి కొంచెం వేసుకొని కలుపుకుందాము. ఇందులో ఒక చిటికెడు వంట సోడా వేసుకున్నానండి, కానీ అది స్కిప్ అయిపోయింది. ఇప్పుడు అదేవిధంగా 1 టేబుల్ స్పూను నువ్వులు వేసుకున్నాను, తెల్ల నువ్వులు వేసుకున్నాను. చూడండి, ఈ విధంగా చక్కగా కలుపుకొని మనం 10 మినిట్స్ లేకపోతే ఒక పావు గంట చక్కగా మ్యాగ్నెట్ చేసి పెట్టుకున్నాం అనుకోండి, చక్కగా మనం బాగుంటుంది. చూడండి, ఇప్పుడు ఒక పావు గంట పెట్టుకున్నాను. ఇప్పుడు ఒక ఇంచి అల్లం తీసుకొని తురుముకొని అల్లం కూడా కలుపుకుందాము. తురుముకున్న అల్లం కూడా ఇందులో వేసుకొని కలుపుకొని పక్కన పెట్టుకుందాము. ఫ్రెండ్స్, ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ ఒక లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ రెసిపీ గురించి మీకు కామెంట్ పెట్టాలనుకున్నా పర్వాలేదు ఫ్రెండ్స్, పెట్టండి. గుడ్ అయితే గుడ్ అని పెట్టండి. చూడండి, ఈ విధంగా మన ఈ కన్సిస్టెన్సీ ఉంటే మనకు చాలండి గుంత పొంగనాలు వేసుకోవటానికి. ఇప్పుడు ఒక గుంత పొంగనాల ప్యాన్ పెట్టుకొని ఇందులో ఆయిల్ కానీ నెయ్యి కానీ వేసుకోవచ్చు. నేను ఆయిల్ వేసానండి. ఈ ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఒక్కొక్క స్పూన్ మనం చక్కగా వేసుకున్నాం అనుకోండి, గుంత పొంగనాలు చక్కగా వస్తాయి. గోల్డెన్ కలర్ వచ్చే వరకు మనం ఫ్రై చేసుకున్నాం అనుకోండి, చాలా బాగుంటాయి. ఈ రెసిపీ చిన్నపిల్లల కాడ నుంచి పెద్దవాళ్ళకి ఎవరైనా తినొచ్చండి. డయాబెటీస్ ఉన్నా, బరువు తగ్గాలనుకున్న వాళ్ళైనా ప్రతి ఒక్కళ్ళు తినడానికి హెల్దీ బ్రేక్ఫాస్ట్ రెసిపీ అండి. బ్రేక్ఫాస్ట్గానే చేసుకోవచ్చు, ఈవినింగ్ స్నాక్ రెసిపీగానే చేసుకోవచ్చు. పిల్లలు స్కూల్ నుంచి రాగానే మనం అప్పటికప్పుడు మనం ఏ ప్రిపరేషన్ లేకపోయినా ఇది ఒక కప్పు సజ్జపిండి ఉందనుకోండి, మనం చక్కగా చేసి పెట్టవచ్చు. ఒక పావు గంట మ్యాగ్నేట్ చేసి పక్కన పెట్టేస్తామనుకోండి, చక్కగా చేసి పిల్లలకు పెట్టవచ్చు. హెల్దీ రెసిపీస్ కదండి. ఆయిల్ కొంచెం ఎక్కువైంది కదండి, అందుకు అది తిరుగుతుంది కానీ జారిపోతుంది. చూడండి, ఈ విధంగా మనం చేసుకున్నాం అనుకోండి, మొత్తం ఇట్లా రివర్స్ చేసేసుకొని మనం అది కూడా చక్కగా కాల్చుకున్నాం అనుకోండి, బాగుంటుంది. కొత్త రెసిపీస్తో మేము ముందుకు వస్తాను ఫ్రెండ్స్. ప్లీజ్ సపోర్ట్ చేయండి. మీ ఫీడ్బ్యాక్ కూడా నాకు పెట్టారనుకోండి, నేను దానికి సపోర్ట్ చేస్తాను. కొంచెం ఎంకరేజ్ చేయండి ఫ్రెండ్స్. చూడండి, చక్కగా మనకి గుంత పొంగనాలు ఎంత చక్కగా గోల్డ్ కలర్లో ఫ్రై అయినాయి చూసారా. ఈ విధంగా మనం తీసుకొని ఒక ప్లేట్లో తీసుకొని సర్వ్ చేసుకుందాము. చూడండి, చక్కగా వచ్చినాయి. అది వెనకాల కాలలేదనుకుంటారేమో కానీ చక్కగా కాలింది ఫ్రెండ్స్. చూడండి, మళ్ళీ అదేవిధంగా ఈసారి 2వ ట్రిప్ నేను ఆయిల్ వేయకుండానే వేసానండి.
ఆయిల్ వేయకుండా వేసినా కొంచెం పైనుంచి ఒక టేబుల్ స్పూన్ చుక్కలుగా వేసామనుకోండి ఆయిల్ అందులో కూడా చక్కగా వస్తుంది. మనం ఆయిల్ వేయకపోయినా గుంత పొంగనాలు చక్కగా ఫ్రై అయ్యి వస్తాయి ఫ్రెండ్స్. చూడండి కొంచెమే వేసాను, ఎక్కువ పైన వేసాను. ఇందాక లోపల గుంతల్లో వేయకోకుండా ఇప్పుడు పైన వేసాను. చూడండి ఈ విధంగా చక్కగా మనం ఈవినింగ్ స్నాక్స్ లాగా కాలుతుంది కాబట్టి పట్టుకోలేకపోతున్నాను. చూడండి చాలా చాలా టేస్టీగా ఉన్నాయండి. ఇవి కూడా పక్కకు ఈ గుంత పొంగనాలు కూడా రివర్స్ చేసుకుందాము. ఈ విధంగా రివర్స్ చేసుకొని కాల్చుకున్నాం అనుకోండి, చాలా చాలా బాగుంటాయి. సజ్జ పిండితో, జొన్న పిండితో, మనం రాగులతో, ప్రతి మిల్లెట్స్తో మనం చేసుకునే స్నాక్ రెసిపీస్ చాలా ఉంటాయండి. చూడండి ఇప్పుడు సర్వింగ్ బౌల్లో తీసుకొని పక్కన పెట్టేసుకొని, ఇప్పుడు చట్నీతో కానీ, జామ్తో, టమాటా సాస్తో కానీ దేంతోనే తినొచ్చు ఫ్రెండ్స్. కానీ చాలా చాలా బాగుంటాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. ఇంకో కొత్త రెసిపీతో మేము ముందుకు వస్తాను ఫ్రెండ్స్. ఇప్పుడు వరకు నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. కొత్త రెసిపీస్తో మేము ముందుకు వస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. బాయ్ ఫ్రెండ్స్.